ఏమని తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది. మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్నికలు, ఈ నీళ్ళ వెనకాల కుత్సితమైన రాజకీయం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలేదు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సి 24 క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచర మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు రేపు పొద్దుగాల వాదన వినిపించడానికి. గోదావరి బేసిన్లో తుమ్మిడియేటి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, ఆయన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురాడబడి బిల్లులు ఎత్తేసి. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు, లోతుకి వెళ్ళదలుచుకోండి. సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించిండు. 3 స్టేజ్లలో ఉండే పంపులు 5 స్టేజ్లకు మారింది. 22 పంపులు కాస్త 37 పంపులుగా మారింది. 32,500 కోట్లు 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు, ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజీలోకి ఎత్తిండు. ఈ 3 స్టేజీల నుంచి 5 స్టేజీలకు జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. జూరాల కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్, స్టేట్ ఓన్డ్ ప్రాజెక్ట్. కర్ణాటక నుంచి కృష్ణానది జలాలు భీమా ద్వారా వచ్చే జలాలు జూరాల దగ్గరికే వస్తాయి. కొత్త సోర్స్ ఏం లేదు. మేజర్గా కృష్ణానది జలాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయింది, తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు.
శ్రీశైలంకి వచ్చే వరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది, ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది. రాయలసీమ ఒడ్డున వాళ్ళకున్న పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చిమర్రి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ అటువైపున వాళ్ళు ఈరోజు 13.37 టీఎంసీలు పర్ డే, అంటే ఒక సముద్రాన్ని మలిపినట్టు 13 టీఎంసీలు 13.5 టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం. అంటే ఒక నదినే మలుపుకొని పోయినట్టు. తెలంగాణ సైడ్ ఉన్న ప్రాజెక్టులన్నీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఒకవేళ 100% కంప్లీట్ చేస్తే 2 టీఎంసీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాకు తెలిసి 4000 క్యూసెక్స్, అంతేనా విజయభాస్కర్? ఎస్ఎల్బిసి టనెల్ 4000 క్యూసెక్స్, బెస్ట్ సినారియో 6000 క్యూసెక్స్. హార్డ్లీ మనం డిజైన్ చేసిన ప్రాజెక్టే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తెలంగాణకి 2.5 టీఎంసీలు కూడా లేదు. ఈ రోజు ఎంత వాడుకుంటున్నాం మనం అంటే నిజంగా ఈ లెక్కలు చూస్తే ఇక మనం సర్ప్రైజ్ అవ్వాలి. 0.25 టీఎంసీ ఈ రోజు తెలంగాణ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వాడుకోవడానికి ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతనే అంటే 0.25 టీఎంసీ, నాట్ ఈవెన్ హాఫ్ టీఎంసీ, క్వార్టర్ టీఎంసీ మనం వాడుకోగలుగుతున్నాము. జస్ట్ క్వార్టర్ టీఎంసీ. ఈరోజు పోతిరెడ్డిపాడు 8 టీఎంసీలు, మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు అదొక 1 టీఎంసీ పైన, రాయలసీమ ఒక 3 టీఎంసీ పైన. ఇప్పుడు లెక్కలన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిండ్రు. ఈరోజు రెండు వైపుల నుంచి నీటి హక్కులు అనుకో, నీటి చౌర్యం అనుకో, హక్కులు లెక్కేసినా నీ దగ్గర ఎత్తుకోవడానికి ఏంది లేదు. ఒకవేళ దొంగతనంలో పోటీ వాడదామన్నా వాడు 13.5 టీఎంసీలు రోజుకు దొంగతనం చేస్తే నీ దగ్గర 1/2 టీఎంసీ కూడా దొంగతనం చేయడానికి లేదు. దొంగతనం చేయడానికన్నా నీకు కనీసం శక్తి ఉండాలి, హక్కులు సాధించడానికన్నా శక్తి ఉండాలి. అందుకోసం ఎట్లయినా మొదటి విడతగా 45 టీఎంసీలు, రెండవ విడతల ఇంకొక 45 టీఎంసీలకు నీటి అనుమతులు సాధించి సిడబ్ల్యూసి క్లియరెన్స్ తీసుకొచ్చి బ్యాంకుల దగ్గరకు వచ్చి లోన్లు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మనం బలమైన వాదన వినిపించి ముందుకెళ్తుంటే ఇప్పుడు ఇదంతా జరిగేటట్టే ఉన్నది. మన పర్సనల్ రిలేషన్స్ అనుకోండి, లేకపోతే ఎవ్రీ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో కూర్చుంటారు. మేము పోయి కన్సర్న్ మినిస్టర్ సుప్రీంకోర్టులో వేసిన ఇంకెన్ని సంవత్సరాలు మీ ట్రిబ్యునల్ పనిచేస్తుంది? 21 సంవత్సరాలు అయింది, ఇంకో 20 ఏళ్ళు చేస్తారా? నెక్స్ట్ 1 ఇయర్లో 12 మంత్స్లో ట్రిబ్యునల్ హ్యాస్ టు డిసైడ్. ట్రిబ్యునల్ ఖచ్చితంగా ఆయనకు 84-85 సంవత్సరాలు వచ్చినాయి, ఆయనకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నెత్తి, ఇప్పుడు ఆయనకి 85 ఏళ్ళు వచ్చినాయి. ఇక ఎన్నేళ్ళు అతన్ని ట్రిబ్యునల్ చైర్మన్గా పెడతారో అతని వయసు మీద పడుతుంది, కాలం గడిచిపోతుంది, మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎక్స్పెడైట్ చేయమన్నాం. కన్సర్న్ మినిస్టర్ను, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఇట్లా 20 ఏళ్ళ పైన అయింది, ఇంకో 20 ఏళ్ళు జరిగితే మొత్తం తెలంగాణకు తీరని అన్యాయం జరిగితే నెక్స్ట్ 1 ఇయర్లో కంక్లూడ్ చేయండి అని అంటే కాస్త ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వినటోడు ఇప్పుడు నెలకు 3 సార్లు వినకాడికి వచ్చింది. నెలకు 2 సార్లు 3 సార్లు ట్రిబ్యునల్ వాదనలు వింటుంది. దీన్ని స్పీడప్ చేసిన ఇవన్నీ జరిగితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలో ఉండో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి, రాజకీయ సమాధి జరుగుద్దని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఫార్మర్ మినిస్టర్స్ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే ఇరిగేషన్లో వాళ్ళు గతంలో చాలా లోతుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారికి దీని మీద అవగాహన ఉన్నది. మనము చాలా 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 కరెక్ట్గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది. ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి, ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 2001లో మొదలుపెట్టినప్పటి నుంచి 2025 ఏళ్ళు అయింది. 25 ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాళ్ళు. వాళ్ళ నోరుకి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకే లేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్, ఆయన సంతకం పెట్టిన లెటరు, ఆయన చేసుకున్న ఒప్పందాలు, ఆయన పెంచిన అంచనాలు, ప్రాజెక్టును తరలించడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు.
జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి తుమ్మిళ్ళ నుంచి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పీసీ ఘోష్ అదే చెప్పిండు. ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి కదా, ఇది ఇండివిజువల్ డెసిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, వీ హ్యావ్ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పారు. ఇవాళ ఎగ్జాక్ట్గా పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి.